జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవి తీసేస్తానని చెప్పలేదు ఆయన, ఎప్పుడు చెప్పలేదు. ఏదో ఇండస్ట్రియల్ క్యాపిటల్, అదేమో లా క్యాపిటల్ ఏదో చెప్పాడు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అది కూడా నాకు అర్థం కాలే. వీళ్ళు చెప్పింది ఇక్కడే మొత్తం అసలు నవనగరాలు మొత్తం అన్ని రాజమండ్రి, గుంటూరు, కర్నూలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తాం అన్నట్టు ఈయన చెప్పాడు. జనాభా ఎక్కడి నుంచి వస్తారు? కానీ ఇప్పుడు మీకు 36 లక్షల, మనం లెక్కేసి 36 లక్షల మంది జనాభా వస్తే అమరావతికి ఒక లెవెల్ ఇప్పుడు ఉన్నటువంటి ఊర్లలో ఒక చిన్న ఊరు, బాగా విశాలమైన ఊర్లో వస్తుంది. భువనేశ్వర్ లాగా. భువనేశ్వర్, గాంధీనగర్ క్రౌడ్ ఉండదు. మీకు ఇంత ముందే చెప్పాను నేను. రంగూను ఒకసారి కొట్టి చూడండి సరదాగాను. రంగూను క్యాపిటల్గా ఉండేది బర్మాకి. బర్మా అది తీసేసి నాపిడా అని ఒకటి కట్టారు. దాని పేరేంటంటే ఘోస్ట్ సిటీ. ఇప్పటికీ ఎవరు నివాసం 25 ఏళ్ళు అయింది కట్టి. న్యూ రాయ్పూర్ పరిస్థితి ఆల్మోస్ట్. న్యూ రాయ్పూర్ ఇలా కట్టలేదుగా, క్యాపిటల్ కట్టారు. అక్కడి నుంచి గాంధీనగర్ అంతే, అక్కడ ఎవడో ఉండడు. అయితే అహ్మదాబాద్ పోతారు. ఇది కూడా విజయవాడనో గుంటూరునో డెవలప్ చేసుకుంటూ వస్తే అది వేరు. లేదు విజయవాడ గుంటూరు రోడ్డు మీద రోడ్డుకి ఇటు కట్టుకుంటూ వచ్చారనుకోండి క్యాపిటల్, నంబూరు యూనివర్సిటీ కట్టినట్టు, అప్పుడు వెనకాలంలో అన్ని వాల్యూలు పెరుగును, రైతులు విపరీతంగా రిచ్ అవుతారు. హైదరాబాద్ ఏమైంది? అవును, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్ల వాళ్ళందరూ రిచ్ అయ్యారు. అవును, ముందే వెళ్ళి కొంతమంది టేప్ వస్తుంది హైటెక్ సిటీ అని కొనేసుకున్న వాళ్ళు ఇంకా కోటీశ్వర్లు అయిపోయి పెద్ద రిచ్ అయిపోయారు. తెలియని వాళ్ళు అమ్మేసుకుని వాళ్ళు అలా ఉండిపోయారు. ఇవన్నీ చోట్లే జరుగుతూ ఉంటాయి గ్యాంబ్లింగ్. కానీ గవర్నమెంటే తీసుకుని ఇది అంతా గవర్నమెంట్ అసెట్ అని చూపించి ఇది ప్లాన్ ఏంటో నాకు అర్థం అలా. చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఎక్కడా లేదు ప్రపంచంలో జరిగినట్టు. సరే ఆయనకి ఏముందో విజనరీ కదా, ఆయన విజన్లో ఏముందో నాకైతే అర్థం కాదు. నేను బుక్ వేసాను కదా భ్రమరావతి అని. అవును, భ్రమరావతి అని బుక్ వేసాను. వేసి తిట్టారు అప్పుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్. అసెంబ్లీలో అయింది తీర్మానం. ఆ రోజు తీర్మానం వ్యతిరేకించమని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెప్పాను. ఎవరు మాట్లాడలేదు. సోమయాజులు గారిని అడిగాను, చెప్పవే బాబు ఆపమని. అంటే విన్న లేదు, అక్కడ వింటే వాళ్ళ 2 జిల్లాల వాళ్ళు వ్యతిరేకం అయిపోతారు, మాట్లాడలేదు అన్న. ఆ రోజు వ్యతిరేకించాల్సింది. ఎందుకంటే శివరామకృష్ణ కమిషను క్యాపిటల్ ఎక్కడ పెట్టాలో చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రం పెట్టద్దని చెప్పింది. ఎందుకో ఇక్కడ ఉన్న ఏరియా, దానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాటరు అదంతా ఫెర్టైల్ ల్యాండ్ కదా. ఫెర్టైల్ ల్యాండ్స్. సో ఈ ఫెర్టాలిటీ గురించే మాట్లాడుతున్నా, ఫెర్టైల్ ల్యాండ్స్ గురించి. యాక్చువల్లీ కర్ణాటక రాజధానిగా ఫస్ట్ మైసూరు అనుకున్నారు. చారిత్రకంగా మైసూరు హిస్టారికల్గా వెల్ నోన్ ప్లేస్ కాబట్టి. కానీ మైసూరు చుట్టూ సేమ్ అమరావతి లాంటిదే ఫెర్టైల్ ల్యాండ్స్, నదీ పరివాహక ప్రాంతం, ఫుల్గా ఫెర్టైల్ ల్యాండ్స్, బాగా పంటలు ఏడాదికి 3 పంటలు పండే ప్రదేశం. అటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్ని ఎందుకు నాశనం చేయడం అని చెప్పి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి బెంగళూరుని ఎంచుకొని కొన్ని లిమిటెడ్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే, అంటే హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ కట్టి మిగిలినది వదిలేశారు. అది కాలక్రమంలో ఇవాళ బెంగళూరు నెంబర్ 1 సిటీ. ఎవరు దీన్ని కాదనేది లేదు. అలా ఎందుకు చేయలేకపోతున్నారు ఇక్కడ? అదే కదా, అది ఇవన్నీ కూడా మనం ఇక్కడ మాడుకునే ప్రయోజనం ఆవేళ అసెంబ్లీలో అడగాలి. అసెంబ్లీలో ఇది పెట్టినప్పుడు వీళ్ళకి 50 మంది 60 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. అప్పుడు నాకు సోమయాజులు గారితో బాగా పరిచయం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, బుక్ వేస్తున్నాను, ఈ బుక్ ఆపేస్తాను, అసెంబ్లీలో గట్టిగా గొడవ చేయమనండి అంటే చెప్పాడు ఆయన సోమయాజులు. అయితే పొలిటికల్గా మనం వీక్ అయిపోతాం, 2 జిల్లాల్లో ఇప్పటికే వీక్గా ఉన్నాం అవును అన్నారు. తప్పది. ఆవేళ చేసుంటే ఇక్కడ పెట్టడం తప్పు. విజయవాడలో పెట్టు, గుంటూరులో పెట్టు, తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏరియాలో అని అంటే అడిగినా కూడా వాళ్ళకి చేసే హక్కు ఉంది. ఎందుకంటే మెజారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి. అట్లీస్ట్ మీ వెర్షన్ ఇది అని వెళ్ళలేదు. ఆ రోజు మాట్లాడలేదు. తర్వాత ఈయన రాగానే ఇక్కడి నుంచి అది మారుస్తున్నాను ఇది మారుస్తున్నాను అంటాం. వాళ్ళు అక్కడి నుంచి ఎన్నాళ్ళు రోజు నిరాహార దీక్షలే చేస్తుండేవారు. 100 మంది ఒక రోజు ఉంటే 1000 మంది ఒక రోజు ఉండి 2000 మంది. ఎందుకంటే వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకున్నారు, గవర్నమెంట్కి ఇచ్చేసారు ఆస్తులన్నీ. వాళ్ళకి రావాల్సింది ఏమీ రాలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. ఏంటి వాళ్ళ పరిస్థితి? మాటికి త్యాగం చేశారు. త్యాగం చేయడం అంటే ఉత్తరే ఇచ్చేసినట్టు అంతే కదా. ఇప్పుడు వాళ్ళ నిజంగా నాకు ఆ రైతుల పరిస్థితి, ఆ రైతుల్లో మనం ఉండుంటే ఏంటి, మనం ఏమనుకోవాలి? భూమి తీసుకున్నారు, మనకేదో ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు, డెవలప్డ్ అన్నారు. డెవలప్మెంట్ ఏం అవ్వలేదు, రేట్లు పడిపోయాయి. ఫ్లాట్లు ఎక్కడో ఇప్పటికి కూడా తెలియదు. అప్పుడే 3వ గవర్నమెంటు. సో ఒక ఇంక 2-3 క్వశ్చన్లతో ఆపేస్తాను. ప్రధానంగా 2024లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారి తీసినటువంటి ప్రధాన కారణాలు ఏంటి అంటే మీరేం చెప్తారు? ఒకటే కారణం అండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కలిశారో అయిపోయింది ఎలక్షన్. ఓకే, 14లో కూడా అలాగే అయింది, అవును, 24లో కూడా అలాగే అయింది. పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశాడు అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు.
పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో రూమ్లోంచి బయటికి రానివ్వలేదు. ఎవరో పోలీస్ ఆఫీసర్లు వెళ్ళారట. లోపల ఏం జరిగిందో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా హ్యూమిలియేషన్ ఫేస్ చేసాడు. ఎందుకు అది అవసరం లేదు. సో ఎలాగైనా సరే మనం నేను ముఖ్యమంత్రి అయ్యానా లేదా ఎవడయ్యాడు ఇవన్నీ కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలి అనే నిర్ణయంలోకి పవన్ కళ్యాణ్ వచ్చేసాడు. వచ్చేసి వెళ్ళి చంద్రబాబుని జైల్లో పెట్టవలసిన కేసు కాదు అది. ఓకే, చంద్రబాబుతో ఇంటి వెళ్ళి కలిశాడు. ఆ కలవటం రోజునే నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, చెప్పారు మీరు అప్పట్లో అయిపోయింది ఎలక్షను అని. ఇంత దారుణంగా ఇంత మెజార్టీలు రావడానికి వెనకాల మరి అంత కంటెంప్టా ఏంటి నాకు అర్థం లేదు. చాలా పెద్ద పెద్ద మెజార్టీ, రాజమండ్రి సీట్ 70,000. అవును, అంత పెద్ద పెద్ద మెజార్టీలతో తేడాలతో ఓడిపోవడానికి ఏదో చిప్లో తేడా ఉంది. అదే ఆ ఇష్యూ మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు ప్రధానంగా 2024లో కాపులు, నేను చిన్నదే పర్లేదు, 24లో కాపు సామాజిక వర్గం ఎవరైతే మన గోదావరి జిల్లాలో బలంగా ఉన్నారో వీళ్ళంతా పవన్ కళ్యాణ్ వెంట నిలిచారు, కూటమికి మద్దతుగా నిలిచారు. అదే పరిస్థితి 2029లో ఉంటుందా లేదా అంటే చూడాలి. ఇంకా 2.5 years టైం ఉంది కదా. అదే పరిస్థితి ఉండకపోవచ్చు, ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కానీ వీళ్ళు ఇలాగే కలిసి ఉంటే మాత్రం డెఫినెట్గా టఫ్ ఫైట్ అవుతుంది తప్ప ఇలా వన్ సైడ్ గేమ్ ఉండదు. కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి టఫ్ ఫైట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిది ఎంతో కొంత పెరిగింది ఈ 2 ఏళ్లలో. ఈ 2 ఏళ్లలో యాంటీ ఇన్కంబెన్సీ వల్ల వాళ్ళకి తగ్గుతుంది. ఇది ఎప్పుడు జరిగేదే. కానీ అది ఏ లెవెల్కి ఓటమి దాకా వెళ్తుందా, సీట్లు దగ్గర ఆగుతుందా అన్నది చూసుకోవాలి. కాపులు ఇంకా పవన్ వెంట ఉండే అవకాశాలు ఉన్నాయి 29 వరకు. మొన్న ఉన్నట్టుగా ఉండరు, చీలికి వస్తుంది, అంతర్మాత్రం ఉంటుంది కదా వాళ్ళకి. పవన్ కళ్యాణ్ మాకు ఇప్పటి వరకు కమ్మారెడ్డి తప్ప మాకేమీ లేదా, పెద్ద క్యాస్ట్ అది అని అభిప్రాయం ఉండింది 2024 వరకు. అది ఇప్పుడు తను ఉప ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో చేశాడుగా, ఇద్దరిని చేసినట్టున్నాడు, ఒక్కనే చేశాడా? ఆలోచన చేశారు, ఒకరిని చేశారు, ఒక కాపుని, ఒక బీసీని, ఒక మైనార్టీ. అసలు ఉప ముఖ్యమంత్రి అంటే ఉత్తినే అదే. అవును, స్టాంప్. ముఖ్యమంత్రి గారు లేనప్పుడు వచ్చి వాళ్ళు అర్జెంటుగా పెట్టవలసి వచ్చింది అనుకోండి క్యాబినెట్. సరిగ్గా నడిచి వస్తుంటే ముఖ్యమంత్రి గారికి కాల్ జారి పడిపోవటం, లేకపోతే మాత్రమే లూజ్ మోషన్స్ పట్టుకునే రాలేకపోతే అంటే ఈయన వచ్చి ప్రిసైడ్ చేయొచ్చు అంతే. అంతకుమించి ఉప ముఖ్యమంత్రికి ఇంకే నో అదర్ పవర్స్. అది దానివల్ల పెద్ద ఏమి ఉండదు. నెక్స్ట్ డెఫినెట్గా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అవుతాడు కానీ పవన్ కళ్యాణ్ అవ్వడం అన్నది కమ్యూనికేషన్ గట్టిగా వెళ్తుందో కాపు ఓట్లు ఎంత చీలికి వస్తుందో చెప్పలేం కానీ అంత కొంత ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయాలి అది కూడా ప్రూవ్ చేయాలి వాళ్ళు. అవును, జగన్మోహన్ రెడ్డి కాపులకు వ్యతిరేక, కమ్మవారికి వ్యతిరేక అన్నది గట్టిగా ఎస్టాబ్లిష్ చేశారు. కాపులకు వ్యతిరేక అన్నది కూడా మొన్న ఎలక్షన్లో దానికన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ ప్రభావం పనిచేసింది. కాపులకు నిజంగా వ్యతిరేక అన్నది ఇప్పటివరకు నాకైతే పెద్ద కనపడలే. ఎందుకంటే అతని వాళ్ళ పార్టీ స్పోక్స్మెన్నే అంబటి రాంబాబు, మన పేర్ని కృష్ణ గారి కొడుకు నాని కృష్ణ కొడుకు అన్నారు, ముసలాళ్ళకి అదే పేర్ని కృష్ణమూర్తి గారి కొడుకు పేరు నాని. వీళ్ళు ఎక్కువగా మాట్లాడేది వచ్చి నేను చూస్తున్నది వీళ్ళిద్దరినే ఎక్కువ చూస్తున్నాను. రాంబాబు మాట్లాడతాడు, లేకపోతే ఇద్దరు కాపులే, ఇద్దరు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కాపులు. ఏం చూడాలి స్ట్రాటజిక్గా ఏమవుతుంది అని. కాపులకి డెఫినెట్గా అది చాలా బలంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఇంతకాలంలో మా మనిషి ఎవడో పెద్ద ఫోకస్ అవ్వలేదు లీడర్గా. వాళ్ళకంతా వంగవీటి రంగా కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, మన జిల్లాలో ముత్యాల రాయుడు కానీ ఒక లెవెల్ దాకా రాగలిగారు కానీ అంతకు మించి పైకి వెళ్ళలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు చంద్రబాబు సీఎం అని పదే చెప్తున్నారు. ఇటీవల కూడా ఆయన అదే వ్యాఖ్యలు చేస్తారు. నాకు అంత సమర్థత లేదు, చంద్రబాబు నేతృత్వంలోనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు తీసుకొచ్చే సామర్థ్యం నాకు లేదు అని అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైఖరి నేపథ్యంలో కాపుల్లో చీలిక అనేది వస్తుందంటారా? ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడారు అదే పెద్ద ఎవడ పట్టించుకోడు కానీ ఆయన 15 ఏళ్ళు ఎందుకంటున్నాడు ఆయన. 15 ఏళ్ళు చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేయాలి, మీరు త్యాగాలకు సిద్ధం అవ్వాలని చెప్పి డైరెక్ట్ జన సైనికులకు పిలుపునిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేను కాదు తప్పుకుంటున్నాను, ఇంకోళ్ళు లోకేష్ అంటే లోకేష్ అక్కడ ఎవరి పేరు చెప్పినా పవన్ కళ్యాణ్ పేరు కాకుండా వేరే ఎవరి పేరు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, అది దాని అర్థం. ఓకే, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఉండొచ్చు, కరుణానిధి ఉన్నాడుగా. అవును, 90 వచ్చినా కరుణానిధి సీఎం. ఆ పరిస్థితి ఉంటే చీలిక రావచ్చా? ఆ పరిస్థితిలో ఉంటే చీలిక రాకపోవచ్చు. కాపుల్లో చీలిక అనేది అది అప్పుడే చెప్పలేము మనం. కాపుల్లో 2.5 years ఉంది ఇంకా టైము.
చూడాలి ఇంకా అప్పుడు బాగా మా జిల్లాలో వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు ఫీలింగ్ ఉంది మమ్మల్ని సప్రెస్ చేశారని. అందులో నిజం ఉంది పొలిటికల్గా. అవును. సో వాళ్ళు డెఫినెట్గా మాకు ఈ మనిషి మాకు ఏదో చేస్తాడరా అంటే వస్తారు తప్ప. 2004లో రాజశేఖర రెడ్డితో అంత రావడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డికి కాపు నాయకులకి ఉన్న సంబంధాలు, మా జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, అంతకుముందు వంగవీటి రంగా కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు. అవును, వేశారు. 2009 వచ్చేటప్పుడు చిరంజీవి వస్తే వాళ్ళు చిరంజీవికి వేశారు. అలా ఇప్పుడేమి టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. యా, ఇప్పుడు రెండేళ్ల దాదాపు 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో అది జగన్కు ప్లస్ కావచ్చని న్యాచురల్గా ఇంకోటి లేరుగా. యాంటీ ఇన్కంబెన్సీ అంతగా రావడానికి కారణమే మీరు అబ్జర్వ్ చేసిన కారణాలు ఏంటి ఈ 22 నెలల ప్రభుత్వ పాలనలో? ఏముందండి, ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చేయడం అలవాటు చేశారు. ఆ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతే వ్యతిరేకత వస్తుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఓన్లీ డబ్బులు ఇవ్వడమే నా గవర్నమెంట్ అన్నట్టే రన్ చేసాడు. ఫస్ట్ ప్రయారిటీ అదే ఇచ్చాడు. జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక 10 రోజులు ఆలస్యం అయితే అవుతుంది, వీళ్ళకి మాత్రం 1వ తారీఖు వెళ్ళిపోవాలి అని ఒక అతను పార్టీ ఫిలాసఫీ తీసుకున్నాడు అనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు అనుకోండి, నేను అనుకోవడం. ఆ ప్రకారం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి వచ్చాడు. ఈయన ఇవ్వలేకపోయాడు. కనీసం ఇస్తున్నాడా లేదా అన్న దాని మీద పరస్పరంగా మీకు ఈనాడు జ్యోతి చూస్తేనేమో జగన్ ₹1 ఇస్తే ఈయన ₹5 ఇచ్చాడని ఉంటుంది. సో సాక్షి పేపర్ చూస్తే వాడు జగన్ ₹1 ఇస్తే ఈయన పావలా ఇచ్చాడని ఇందులో ఉంటుంది. ఏది నమ్మాలన్నది మనకు తెలియదు. నాకు అంత స్టడీ చేసేంత ఓపిక లేదు. వీళ్ళు అందుకని క్లియర్గా జనంలో తెలుస్తుంది యాక్చువల్గా ఏం తెలుస్తుంది, ఏమొస్తుంది అన్నది. మాకేదో ఇంట్లో పని మనిషి చేసేవాళ్ళు, లేకపోతే ఇంట్లో డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇంకోళ్ళు వాళ్ళతో మాట్లాడుతుంటే అర్థమయ్యేది ఏంటంటే బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళలో జగన్ టైంలో వచ్చినట్టుగా ఇప్పుడు రావట్లేదు అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే బడ్జెట్లో అకౌంట్లు దేని మీద ఎంత ఖర్చు పెట్టారా అని చూస్తుంటే డెఫినెట్గా జగన్ టైంలో ఖర్చు పెట్టినంత ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు, అది వస్తుంది. సో ఎక్కడ తేడా వచ్చింది కానీ ప్రజలకు అందట్లేదు. ఎక్కడ తేడా వచ్చిందో నాకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. కానీ ప్రజల్లో టాక్ అయితే మాత్రం డెఫినెట్గా బిలో పవర్టీ లైన్ జనాలకి జగన్ ఉన్నప్పుడు కరెక్ట్గా అందేవి, ఇప్పుడు అందట్లేదు అనేటువంటిది ఒక భావన బలపడుతోంది. మరి వీళ్ళు కరెక్ట్గా కూటమి వాళ్ళు కూడా ఇస్తారు, లెక్కలు ఇస్తారు, మేము అన్నీ ఇస్తున్నారా బాబు, ఎవరికి కట్ చేయలేదని చెప్తారు. నిజమేంటో యాక్చువల్గా అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప పేపర్ల వాళ్ళు ఎవరి పేపర్ వాళ్ళది అంతే కదా, ఎవరి స్టాండ్ వాళ్ళదే. ఏదైనా కూటమి అనేది కూటమిగా అలాగే నిలబడితే ఎలక్షన్కి నా ఉద్దేశంలో 2014లో ఎంత టఫ్గా ఉందో 1%, 1.5% తేడా వచ్చింది. జస్ట్ 1.5% అలా ఉంటుంది ఎలక్షన్ 2029లో. అది జగన్కి అడ్వాంటేజ్ అవ్వచ్చు, వీళ్ళు కావచ్చు. లాస్ట్లో వచ్చే ఫైట్ అయితే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది కూటమిలో ఉంటాయి. కూటమిలో లేకుండా ఉంటే మాత్రం వన్ సైడ్ అయిపోతుంది. ఎవరికి? జగన్కి 2020 అంతే. 2019 అయినట్టు వన్ సైడ్ అయిపోతుంది. కూటమి ఉంటుందా లేదా అన్నది మళ్ళీ మోడీ చేతుల్లో ఉంటుంది. చూడాలి మరి. కాంప్లికేట్. మోడీ వాళ్ళైతే ఎలాగోలా డిస్టర్బ్ చేసి ఏదో ఒకటి చేసి వాళ్ళ గవర్నమెంట్ రావాలని కోరుకోవటంలో బీజేపీ వాళ్ళకి అందులో కాంప్రమైజ్ ఉండదు. ఎందుకంటే దాని వెనకాల ఒక ఎజెండా ఉంది, వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి ఒక విజన్ ఉంది. వెదర్ వీ అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ డెఫినెట్గా దే హ్యావ్ పర్టికులర్ ఎజెండా ఉంది, క్లియర్ వాళ్ళు అందులో. టు ఓవర్కమ్ ఎనీ సర్కమ్ ఎవరైనా సరే ఇది బలేస్తారు, ఏమైనా చేస్తారు, అల్ల కల్లోలం అయిపోయినా పర్లేదు. ముందు దే వాంట్ టు రిగైన్ ద పవర్, దట్స్ ఆల్. నెక్స్ట్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద పైన ఎంత గట్టిగా కావాలించుకున్నా మోడీకి చంద్రబాబు నాయుడుకి టైం వచ్చినప్పుడు దెబ్బేసేద్దామని ఆయన కూడా చూస్తుంటారు. సో ఆ దూరం ఇద్దరి మధ్య ఉండనే ఉంటుంది, అది అప్పుడు ఉంటుంది. అవసరాన్ని బట్టి కలుస్తున్నారు, కానీ ఆ అవసరం లేదనుకున్న మరుక్షణం ఇద్దరు విడిపోతారు. సో ఇక లాస్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగినటువంటి వైర్ కథనం, పరకాల ప్రభాకర్ గారు చాలా లెక్కలు తీసి, అది కూడా నేను ఇచ్చిన లెక్కలో, మీరు ఇచ్చిన లెక్కలో, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెక్కలో కాకుండా నేరుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా ఆధారంగా ఆయన విశ్లేషించి శోధించి బయటకు తీసుకొచ్చిన వివరాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ముఖ్యంగా 2 ముక్కలు చెప్తాను. 1 నిమిషానికి 4 ఓట్లు ఎలా వేశారు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఫామ్ 17A ఫామ్ 20కి డిఫరెన్స్ ఆఫ్ కౌంటింగ్ ఓట్స్ 40 లక్షలు ఎందుకు ఎక్కువ వచ్చినాయి. 3వది అర్ధరాత్రి 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు 3500 పోలింగ్ బూత్లలో 17,19,000 ఓట్లు ఎలా పోలయ్యాయి. ఇది మెయిన్ ప్రశ్నలు, మెయిన్ అనుమానాలు. మీరు దీన్ని ఎలా
ఇవన్నీ నేను పరకాల ప్రభాకర్ గారి మొత్తం కరణ్ తాపర్తో ఇంటర్వ్యూ అన్నీ చూశాను. అవును. ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి చేశాడు ఆయన. నేను ఆయన లెక్కలతోటి పూర్తిగా ఏకీభవిస్తున్నాను. యా. ఎందుకంటే ఆయన అడిగింది సీసీ కెమెరాలు ఏవి అని అడిగాడు, లేవన్నారు. ఎస్. సీసీ కెమెరా అసలు పెట్టి రికార్డింగ్ చేసేదే మళ్ళీ చూసుకోవడానికి. అంతే కదా. సీసీ కెమెరాలు అన్నీ డిలీట్ చేసామంటే అర్థం ఏంటి, అక్కడ ఏదో తేడా ఉందన్నమాట. ఇందులో పెద్ద ఆలోచన అక్కర్లేదు, అందరికీ తెలుసు. అవును. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దానికి సమాధానం చెప్పట్లే. ఇంకోటి మహారాష్ట్రది ఏదో నాగ్పూర్ దగ్గర పూనా దగ్గర ఉన్న వాళ్ళు ప్రభాకర్ గారి కింద ముందే పెట్టారు. అవును. పెట్టి వాళ్ళు ఇచ్చారు. ఈయన ఇంకా విస్తృతంగా దాని మీద పనిచేశాడు. అవును. డెఫినెట్గా పరకాల ప్రభాకర్ చేసిన దాంట్లో ఇదిగో ఈ లొసుకుంది అని కూడా ఎవడో చెప్పలే. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెగ్గిన వాళ్ళు చెప్పాలిగా. అవును, చెప్పాలి. తప్పు చెప్పాడండి దీన్ని, ఎప్పుడూ చెప్పలే. ఎందుకంటే లేదు అందులో, నేనంతా లెక్క ప్రకారం చేసింది. అసలు ఫస్ట్ సీసీ కెమెరాలు తీసేయటం అనేది ఏదైనా తప్పు జరిగితే తీసేస్తారు కానీ లేకపోతే తీయరు. తీసేశారంటే అక్కడ ఏదో తప్పు జరిగిందనమాట. అవును. రాత్రి 10 నుంచి 2 వరకు 3000 మంది ఓట్లు వేశారు ఈ బూత్లో, ఈ 4 బూతుల్లో ఉన్నప్పుడు సీసీ కెమెరాల్లో క్యూలు ఉన్నాయో లేవో చూపించాలి కనిపించాలి కదా. అంతే. అది చూపించలేదంటే అది లేదని తీసేసామంటే అక్కడ ఓట్లు వేయలేదు. అక్కడ మొత్తం వెళ్ళి బూత్ క్యాప్చరింగ్ జరిగిందనమాట. సో దీని మీద ఆన్సర్ చెప్పవలసిన వాళ్ళు చెప్పట్లేదు. చాలా ఇది ఒకటే కాదు, ఇప్పుడు అక్కడ ఓట్లు తీసేస్తున్నారు బెంగాల్లో ఎస్ఐఆర్ తోటి. అది ఎంత అప్సైడ్ అది. అవును. తీసి పారేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎజెండా ఉంది వాళ్ళకి. నేను అదే చెప్పాను, వాళ్ళని ఎదుర్కోవాలంటే యువతల వాళ్ళకి ఎజెండా ఉండాలి. యువతల వాళ్ళకి ఎజెండా లేదు. అందుకే వాళ్ళకి 40% ఓట్లు దాటరు. ఎప్పుడును 40% లోపే ఉంటారు. ఆ 40%లో వాళ్ళ ఐడియాలజీ అంగీకరించే వాళ్ళు 20% ఉంటారు. మిగతా 20 లాగా చంద్రబాబు నాయుడు గారు కలిసినట్టు, పవన్ కళ్యాణ్ కలిసినట్టు కలుపుకొని ఎప్పటికప్పుడు సేమ్ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా వచ్చి అయితే ఆక్రమించారో, వీడిని వాడి మీద తోసి వాడిని వీడి మీద తోసి అలా ఆక్రమించి బొబ్బిలి యుద్ధంలో వాళ్ళు ఎవరో ఫ్రెంచ్ వాళ్ళు బొబ్బిలి రాజాకి విజయనగరం రాజాకి గొడవ పెట్టి సేమ్ పాలసీ వీళ్ళు కూడా చేస్తారు బీజేపీ వారు. అంటే తప్పులేదు, అది రాజకీయంగా వాళ్ళు చేస్తారు, ప్రజల మద్దతు పొందుతూ చేస్తారు. మీరు ఆయనకి ఎగైనెస్ట్ అయినప్పుడు ఆయన ఎలా ఓడించాలన్నది ఒకటే ఎజెండా పెట్టుకుని ఉంటే మిగతా పార్టీలు సక్సెస్ అవుతాయి. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి బెంగాల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్ట. అవును. ఏమవుతుంది? అవును, బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. వీళ్ళకి ఎజెండా లేదు. రేపు ఎంఐఎం వాళ్ళు వెళ్ళి వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళు పోటీ చేస్తారు. సో యాంటీ ఈ బీజేపీ యాంటీ ఓటు 5-6 వెళ్తుంది. బీజేపీ ఓటు బీజేపీలో ఆపడచ్చు. మీకు అప్పుడే వీళ్ళందరూ 77లో జనతా పార్టీ కలిసినట్టు వీళ్ళందరూ కలిస్తే బీజేపీకి చెక్ పెట్టగలరు కానీ లేకపోతే చెక్ పెట్టలేరు. కాంగ్రెస్ అన్నది ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇందులో. ఎగ్జాక్ట్. కాంగ్రెస్ త్యాగం చేయాలి, లీడ్ పార్టీ కింద త్యాగం చేయాలి. మేము పోటీ చేయము. ఎక్కడెక్కడ సెకండ్ ప్లేస్ లో ఉన్నారో మొత్తం అక్కడ వాళ్ళకి వదిలేసి రీజనల్ పార్టీ సెకండ్ ప్లేస్ ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి వదిలేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. మేము సపోర్ట్ చేస్తున్నాం అని లీడ్ తీసుకోవాలి. వాళ్ళే వచ్చి బెంగాల్లో మేము పోటీ చేస్తున్నాం అని అనేటప్పటికి ఎన్నోట్లో ఎంతో 1000 ఓట్లు వచ్చాయి, 2000 ఓట్లు వచ్చాయి, 10,000 వచ్చాయి. అన్నీ కూడా అదర్వైజ్ యాంటీ బీజేపీకి వెళ్ళే ఓట్లే. అంతే కదా. లెట్ us see. జగ్గమూడి రామ్మోహన్ రావు ఫుల్ అగ్రెసివ్, మీరు ఫుల్ సాఫ్ట్ అండ్ ఫుల్ టెక్నికల్ పర్సన్. సో ఎలా నడిచేది మీ బంధం? ఎందుకు అంతకాలం నడిచేది? చెప్పారుగా, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. యా, ఇద్దరం క్వైట్ ఆపోజిట్. అందుకని అతనికి చాలా జగ్గంపూడి రామ్మోహన్ రావు ఏంటంటే అతను నన్ను పూర్తిగా నమ్మాడు. నాకు నిజంగా ఎలిజిబిలిటీ లేకపోయినా ఎందుకో నేనైతే అతని అభివృద్ధే కోరుకుంటానని అతనికి పూర్తి నమ్మకం. దానివల్ల మాకెప్పుడు విభేదాలు, తీవ్రమైనటువంటి విడిపోవలసినంత విభేదాలు ఎప్పుడు లేవు. జనరల్ బేసిక్గా జగ్గంపూడి రామ్మోహన్ రావు అనేవాడు కొంచెం దుడుకు మనిషి తప్ప మంచివాడు. తర్వాత హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడతాడు. 24 గంటలు సరిపోవు. అతను 65కి 66కి చచ్చిపోయాడు కానీ పనిచేసిన గంటలు బట్టి లెక్కేసుకుంటే 100 ఏళ్ళు బతికేసాడు. అన్ని గంటలు పనిచేసేవాడు. అదొక కసి అంతే. నాకు రాజకీయంగా అసలు నేను మీటింగుల్లో మాట్లాడడం ఇంకోటి అన్నీ కూడా అతని వల్లే. ఎందుకంటే నాకు కొంచెం నేను ఇంట్రావర్ట్ లాగా షై. నాకు గతంలో కొత్త వాళ్ళతో, ఇప్పుడు కూడా కొత్త వాళ్ళతో నేను మాట్లాడలేను. తెలిసిన వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలను కానీ కొత్తగా పరిచయం చేసుకుని మాట్లాడడం ఇలాంటి వాటిలో కొంత. మీరు అంత నాన్ స్టాప్గా స్పీకింగ్ పవర్స్ ఉంది కదా, మీరు ఇంట్రోవర్ట్ అంటున్నారు. స్పీకింగ్ పవర్ వేరు, నేను మాట్లాడతానండి అని అడగాలి. అచ్చా, ఓకే, రైట్. సార్ నాకు కూడా ఒక ఛాన్స్ ఇప్పించండి డయాస్ మీద. అవకాశం ఇస్తే ఓకే, అవకాశం ఇస్తే మాట్లాడగలను. కానీ అవకాశం ఏమన్నా అడగలేను. నా తరఫున అడిగేవాడు రాము అని అడగటం కాదు. ముందు నేను మాట్లాడకపోతే అసలు మీటింగ్ ఎరగనిచ్చేవాడు కాదు. అబ్బో, అంతా వాళ్ళంతా ఏమనుకునేవారంటే వీడు ఎగదొస్తున్నాడు, వాడిని రామ్మోహన్ ఒకటి వదులుతాడండి మీదకి, వాడు వచ్చి గొడవ చేసేస్తాడు. కానీ నిజం అది కాదు.
వాడే ఒప్పుకునేవాడు కాదు. అవును. మాకు ఎప్పుడు 1972 ఆంధ్ర ఎడ్యుకేషన్ అంత ముందు నుంచి కూడా ఎప్పుడు పరిచయం అయిందో కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు. చాలా చాలా క్లోజ్ అయ్యాం. చాలా నా పట్ల అపారమైన గౌరవం ఉండేది. ఒక మంచి అతను యాక్చువల్గా సిక్ అవ్వడం చాలా దురదృష్టకరం. మినిస్టర్ అయినప్పటికే సిక్ అయిపోయాడు. అవును. ఆ సిక్నెస్ కూడా రేర్ సిక్నెస్. ప్రపంచంలో ఒక మొత్తం ఇప్పటికి 10-15 మందికి వచ్చి ఉంటుంది. అమెరికా తీసుకెళ్ళాం కదా, అమెరికా కూడా వెళ్ళాను, నేను వెళ్ళాను. అతను డెఫినెట్గా హీ డిజర్వ్స్. అతను మీ ఇద్దరి మధ్య అసలు ఎటువంటి విభేదాలు ఎప్పుడు వచ్చినట్టు మాకైతే తెలియదు. ఎందుకు అంత గట్టిగా బంధం అలా కొనసాగిందంటే ఏం చెప్తారు? అంటే అతనికి నేను కాంపిటీషన్ కాదు, నేను అతనికి కాంపిటీషన్ కాదని ఇద్దరికీ తెలుసు. కాంపిటీషన్ కాకుండా సహజంగా ఇద్దరు మిత్రుల మధ్య ఏదో ఒక విభేదాలు వస్తూనే ఉంటాయి. అలాంటివి వచ్చి ఉండొచ్చు. ఆ విభేదాలు వేరు. మాట దాంతో ఏవో మాట ప్రతిదానికి అతనికి ఒక్కో చోట అనవసరంగా అగ్రెసివ్గా పోయేవాడు. నేను వద్దన్నా వినేవాడు కాదు. ఏదో ఇలాంటి జరిగినప్పుడు కొంచెం 2 రోజులు ఇంకా వద్దులేరా ఫోన్ నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోని. తర్వాత మళ్ళీ 2 రోజులు లేక మళ్ళీ వచ్చేవాడు. వచ్చింది ఏం చేయమంటావు, అలా చేస్తే ఇలా చేస్తే అనేవాడు. అలాగే ఏదో ఇదంతా అతను చిన్నపిల్లాడి మనస్తత్వం. కానీ అతనిలో ఉన్న రేర్ గుణం నాలో లేనిది ఏంటంటే ఎంత పనైనా చేయగలడు. రేపు పొద్దున్నలోగా ఒక 10 పేర్లు ఇచ్చి 10 మందిని పర్సనల్గా కలిసి ఒప్పించి రేపు మీటింగ్ తీసుకురావాలంటే ఒకడు ఆయన అమలాపురంలో ఉంటాడు, ఒక ఆయన తునిలో ఉంటాడు, మొత్తం అందరూ వెళ్ళి తిరిగేసేవాడు. తిరిగేసి ఎప్పుడు ఈ ఎమ్మెల్యే అయ్యాక కాదు, అంతకుముందు మోటార్ సైకిల్ వేసుకుని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆ కసి చాలా రేర్గా ఉంటుంది. చాలా కష్టపడేవాడు. అయితే ఇక్కడ ఇదే క్వశ్చన్ యాక్చువల్గా గోదావరి జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డికి మీరు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇద్దరికి ఒక మంచి ప్రాధాన్యత ఉండేది. రాజశేఖర రెడ్డి ఎప్పుడు అటువైపు వచ్చినా మిమ్మల్ని రామ్మోహన్ రావు గారిని ఇద్దరిని చూడకుండా ఆయన వెళ్ళేవారు కాదు, కలిసి కలవకుండా వెళ్ళేవారు కాదు. సో అటు 2009 సెప్టెంబర్లో ఎప్పుడైతే చాపర్లో ఈయన చనిపోయారో అప్పటికి ఈయన ఆల్మోస్ట్ చాలా సిగ్గా ఉన్నారు. సరిగ్గా మనుషులను కూడా మాట్లాడుతున్నారు కానీ మాట సరిగ్గా రావట్లేదు. నేను అప్పుడు సాక్షిలో ఉన్నాను. ఈ మరణ వార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా తటపటాయిస్తూ చెప్పారు కుటుంబ విజయలక్ష్మి గారు వీళ్ళంతా. ఒకసారిగా షాక్గా గురయ్యారు. మాట్లాడలేకపోతున్నారు, మాట సరిగ్గా రావట్లేదు. అప్పటికే బాగా వీల్ చైర్ మీద ఉన్నారు. కళ్ళలో నీళ్ళు ఎలా తెచ్చుకోవడం నేను ఇప్పటికీ గుర్తుంది నాకు. సో మీరు ఎలా చూసారు? ఒకవైపు మీ ఆప్తమిత్రుడు కోల్పోయాడు, ఒకవైపు మీకు సాన్నిహితంగా ఉన్న రాజశేఖర రెడ్డి. ఇద్దరు ఒకే సంవత్సరంలో ఆల్మోస్ట్ 2009. ఒక సంవత్సరం కాదు, అదే కొంచెం కొద్ది కాలానికి జగన్ పార్టీ పెట్టాకే పోయాడు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఈ రెండు అంటే ఇద్దరు ఒకేసారి, అటు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు, ఇటు మీకు క్లోజ్గా మీతో పొలిటికల్ రామ్మోహన్ మరణం అనేది, రామ్మోహన్ ఫిజికల్గా చనిపోయాడు ఆ రోజు. కానీ అంతకుముందు 4-5 ఏళ్ళ నుంచి అతను ఆల్మోస్ట్ బెడ్ రిడెన్, కమ్యూనికేట్ చేయలేకపోయాడు. అవును, ఎగ్జాక్ట్లీ. మాట చాలా పోయింది మాట. అలా చాలా లోపల ఏం బాధపడ్డాడో నాకు తెలియదు. కానీ అతను ఆల్మోస్ట్ ఇన్వాలిడ్ అయిపోయాడు, వెజిటబుల్ అయిపోయాడు అంటారు, అలాగా పరిమితం అయిపోయాడు. అలా ఉండేవాడు అంతే. ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి చనిపోయారు అనే వార్త వినడానికి అది కుటుంబ సభ్యులు విజయలక్ష్మి గారు వీళ్ళంతా చెప్పడానికి వెళ్తున్నప్పుడు నేను అక్కడ ఉండి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఆయన స్పందన, ఆయనతో అంత అసోసియేషన్ కదా అంటే కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కానీ మాట రావడం లేదు. అలా షాక్లో అలా ఉండిపోయారు ఆయన. నేను ఇవాళకి మర్చిపోలేను నేను నా జీవితంలో. అంతే, మృత్యువులు ఎవరు ఇప్పటి వరకు ఎవరికి కూడా సమాధానం దొరకని ప్రశ్నే మృత్యువు. అందరికీ తప్పదని తెలుసు, కానీ మనకేదో మన వరకు కొంచెం టైం ఉందిలే అని అనుకుంటుంటాం. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. రాజశేఖర రెడ్డి మరణానికి, జక్కంపూడి మరణానికి ఈ రెండు, జక్కంపూడి అలా డిటీరియేట్ అవుతూ బాధపడి రాజశేఖర రెడ్డి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో. ఇప్పుడు నాకు రామ్మోహన్ రావు అనేవాడు అసలు అలాంటి జబ్బు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. నాకు రావాల్సింది, ఎందుకంటే మంచి ఆరోగ్యం అవుతుంది. అవును, బాగా ఫిట్గా ఉండేవాడు, చేసేవాడు. అలవాటు అర్ధరాత్రి ఎక్కడైనా జరిగిన వెంటనే ఏ దురలవాటు లేదు. ఎగ్జాక్ట్లీ. శుభ్రంగా తింటాడు, అదే దురలవాటు. బాగా శుభ్రంగా తినేవాడు. అతను తిండి కూడా ఎవరో పెద్ద ఎందుకంటే అంత పని చేసేవాడు. ఎగ్జాక్ట్లీ. ఫిజికల్గా కూడా ఎప్పుడు ఫిట్గానే ఉండేవాడు. కానీ
ఎందుకు 2002, 2003లో అనుకుంటాను స్టార్ట్ అయింది. కొంచెం బ్యాడ్ లక్ అంతే. అదే కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 2009లో 2011లో గుర్తొచ్చింది. రెండేళ్ల వ్యవధిలో మీ క్లోజ్ అసోసియేట్స్ ఇద్దరు ప్రాణాలతో మిగలలేదు. అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా పెద్ద అసలు నేను 2009 ఎలక్షన్ పోటీ చేయకూడదు, చేయనని చెప్పాను నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బలవంతమే. ఎందుకంటే నేను అన్ని రకాలుగా వీక్ అయిపోయాను అప్పటికి. ఎందుకంటే రకరకాల ఇవి పెట్టారు ప్రచారాలు. నేను షెడ్యూల్ కాస్ట్కి వ్యతిరేకం అంబేద్కర్ని తిట్టానని గుర్తుందండి. ఇంకా షెడ్యూల్ కాస్ట్ ఓటు అయిపోతే ఇంకేముంది కాంగ్రెస్కి. అవును. తర్వాత నాకు ఎక్కువ మంది జిల్లాలో ఫ్రెండ్స్ కాపులు, చిరంజీవి గారు పార్టీ పెట్టి అటే పోయారు. అవును, ప్రజారాజ్యం పార్టీ. కమ్మవారు మామూలుగా తెలుగుదేశంలో ఉంటారు. రామోజీరావు గారు గొడవ వల్ల ఆ ఎలక్షన్లో ఎలాగైనా వీడిని ఓడించాలనేటువంటి ఒక కృతనిశ్చయంలో వాళ్ళు ఉన్నారు. సరే, కమ్మవారు ఎలాగే వ్యతిరేకం కాబట్టి అదేం పెద్ద దానివల్ల జరిగే ప్రత్యేక అని 1% పెరగచ్చు అంతే. కాపులు దూరం అయిపోయారు, షెడ్యూల్ కాస్ట్ దూరం అయిపోయారు అనుకున్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారు మరి సర్వే చేయించారు, ఏం చేయించారు కానీ షెడ్యూల్ కాస్ట్ ఓటు మొత్తం నీకే పడుతుంది, అలాగే పడింది. అందుకే నెగ్గాను నేను. అవును, మీకు మెజార్టీ బాగానే వచ్చింది కొంచెం. 2000 అవును పార్లమెంట్కి. అవును, పార్లమెంట్ మెజార్టీ ఇక్కడ గోపాలపురం అటు సైడ్ కూడా అనపర్తి మిమ్మల్ని అనపర్తిలో అదే అనపర్తి అసలు యాక్చువల్గా వీళ్ళందరూ ఏమంటారంటే ఏదో సడన్గా అనపర్తి వచ్చేసిందండి. అది అనపర్తి మధ్యాహ్నం 12 గంటలకి డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయిపోయేటప్పటికి నేను 26,000, 28,000 మెజార్టీలో ఉన్నారు. రాత్రి వరకు తగ్గుతూ వచ్చి 2,000 ఆగింది. కాకినాడలో జరిగింది. అట్ ఎనీ గివెన్ టైం నా అపోనెంట్ నాకన్నా ఎక్కువ ఓట్లు ఎప్పుడు రాలే. అవును, కరెక్టే. మీరు ప్రతి రౌండ్కి మీ మెజార్టీ తగ్గుతుంది తప్ప, బట్ యు ఆర్ ఇన్ మెజార్టీ. అది 1,500 కావచ్చు, 2,000 కావచ్చు, 3,000 కావచ్చు. వాళ్ళు మామూలుగా టీవీలో స్క్రోలింగ్ బాగా టెన్షన్ పెరిగిపోయేది. టీవీలో స్క్రోలింగ్ చూసుకుని గోపాలపురంలో తెలుగుదేశానికి 12,000 మెజార్టీ అనగానే మనం కూడా మెజార్టీలోకి వచ్చాం. ఎందుకంటే నాకు సాక్షిలో ఉన్నప్పుడు నేమన్ భాస్కర్ గారే ఫోన్ చేసేవారు, ఏ అప్డేట్ చెప్పట్లేదు, ఏంటి ఏం చేస్తున్నావు, నువ్వు ఉన్నావా లేదా అక్కడ అని. సార్ చెప్తాను సార్, ఫైనల్ ఫిగర్ రాని ఉండి ఆయనైతే మెజార్టీలోనే ఉన్నారు. మరి మిగతా ఛానల్లో ఎలా వస్తుంది అంటే అని అడిగేవారు ఆయన. లేదు సార్, ఈజ్ అండ్ మెజార్టీ, కరెక్ట్ ఫిగర్ కావాలి, కొద్దిగా ఓపిక పట్టని చెప్తాననేవాడిని. నేను ఇంత ప్రచారం చేసిన తర్వాత అది కూడా ఈనాడు వ్యతిరేకంగా ప్రచారం అంటే మార్గదర్శి ఇష్యూ మెయిన్. ఎంత తెలివిగా చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్గా వ్యతిరేకం. ఇతను నెగ్గడు, ఇద్దరు యాక్టర్లు అని ఎప్పుడు జరగలేదు. అవునవును, ఇండియాలోనే ఎక్కడ వినలేదు. అవును, అటు ఇద్దరు పెద్ద యాక్టర్లు. ఆయన రిచెస్ట్ యాక్టర్, ఒక ఆయన లోకల్ గా మంత్రి చేసిన యాక్టర్. ఇప్పటికే కృష్ణరాజు మంత్రి చేశాడు ఆయన. ఇద్దరు వచ్చి ఉంటే ఏమో నిజంగా ఎక్కడైనా మీటింగ్ అంటే అరే మురళీమోహన్ అని అటే పోయేవారు జనం. ఇలా కృష్ణరాజు అని ఇటే పోయేవారు. ఏ ఊరికి ఏ విలేజ్కి వెళ్ళి మీటింగ్ పెడదాం అన్న. అలా ఏదో చివరి మోటార్ సైకిల్ వేసుకుని తిరిగాను మొత్తం. మీరు చూశారుగా, మోటార్ సైకిల్ వేసుకుని మొత్తం 7 నియోజకవర్గాలు తిరిగి. ఈ మధ్యలో సోనియా గాంధీ గారు వచ్చారంటే ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి, రాహుల్ గాంధీ వచ్చాడంటే ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి. ఈయన ఒప్పుకునేవాడు కాదు రాజశేఖర రెడ్డి, ఇంకోళ్ళు ఎవరో ట్రాన్స్లేషన్. అవును, మీరే సార్ ఇక్కడ ఎలక్షన్ అంటే నీ మొహం చూసేవాడు ఓటేడు కానీ రా ముందనేవాడు. ఏదో నడిచింది, నో రిగ్రెట్స్, నడిచింది. సార్, అది మీరు రాజశేఖర రెడ్డితో అంత క్లోజ్గా ఉన్నారు. అలాంటిది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అనివార్య పరిస్థితుల్లో వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మరి ఆయన వెంట ఎందుకు నడవలేదు? ఎందుకు మీ పొలిటికల్ జర్నీని కొనసాగించలేదు? నేను రిటైర్ అయిపోతున్నానని ప్రకటించింది చాలా కాలం క్రితమే చెప్పాను. అవును, సరిగ్గా 60 ఏళ్ళు వచ్చాయి. 14 వచ్చేటప్పటికి యాక్టివ్గా లేకపోతే కాంగ్రెస్లోంచి ఎక్స్పెల్ అడ్వైజర్ కిందను. అంటే ఎందుకంటే రాజశేఖర రెడ్డితో అంత క్లోజ్నెస్ ఉంది, అంత బాగుంది. నేను చెప్తున్నా కదా, ఏదైనా సరే ఒక పని అది. అవును, పని చేయలేను నేను. ఇంకా రిటైర్ అంటే రిటైర్. పని చేసేటువంటి శక్తి లేదు నాకు. శక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి, ఈ రెండు లోపించాయి. పని చేయకుండా ఊరికే వెళ్తే ఎందుకు వెళ్ళాలి? జీతం కోసం వెళ్ళాలి. నేను పోనీ కరప్షన్ అని ఏమైనా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. డబ్బులు ఉన్నవి చాలు నాకు. జీతం కోసం కూడా ఎక్కడ వెళ్ళక్కర్లేదు. ఏముంది ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా నాకు తోచపోతే రేమా అని అంటే కెమెరా పంపిస్తావు, అట్లీస్ట్ ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. నేను కావాలి, నన్ను పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. అవును, తెలుసండి. అందరికన్నా అభిమానంగా పిలిచింది పవన్ కళ్యాణే. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. కేసీఆర్ గారు పార్టీలో చేరని చెప్పలేదు కానీ పనిచేయమని ఏదైనా ఒక పెద్ద టాస్క్ తీసుకోవాలనే పద్ధతిలో ఆయన. వీళ్ళంతా పదవుల్లో ఉండి
జగన్ సరే ఇంటికి వచ్చాడు. జగన్ది పర్సనల్, అది రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్నప్పటి నుంచి జగన్ నాకు పరిచయం ఉంది కాబట్టి మా మదర్ పోతే పరామర్శకు రావాలని వచ్చాడు తప్ప 2016లో 16 అందరికీ ఇదే చెప్పాను నేను పని చేయలేనండి. అంటే పని చేయకపోవచ్చు కానీ ఒక సర్వీస్ మైండెడ్గా లేకపోతే ఒక అడ్వైజ్ మాట్లాడుతున్నానుగా, మాట్లాడుతున్నాం. దీని పెద్ద ఏం ఉండదండి. ఇప్పుడు రీహాబిలిటేషన్ తప్ప మారిపోతుంది. మేము వెళ్ళి నిజంగా నేను వెళ్ళి చేయగలిగింది కూడా ఏముండదు. రీహాబిలిటేషన్ చేయడానికి అరుణ్ కుమార్ మాతో ఉన్నాడని అనిపించుకోవాలని ఎవరికైనా, అది కూడా పెద్ద నా వల్ల ఏమి ఓటింగ్ ఏం పెరగదు, నేనేమి పవర్ఫుల్ డిసైడింగ్ క్యాస్ట్ ఏం కాదు, డబ్బులు లేవు, నాకు సరిపడ డబ్బులు ఉన్నాయి తప్ప ఒక లెవెల్. ఇప్పుడు రాజకీయంలో ఇప్పుడు బాగా షైన్ అవ్వాలంటే కులబలం, ధనబలం, ఈ రెండు ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి బలంగా ఉన్నా చాలు. నాకు రెండు వీక్. సో పెద్ద అది ఇష్యూ కాదు. జగన్ తోటి ఎందుకు చేరలేదనో ఇంకోళ్ళతోటి. ఎవరైనా ఇన్నేళ్ళు ఉన్నాను కాబట్టి ఏదైనా పోస్ట్ ఇప్పించా ఖాళీగా ఉన్నానంటే ఎవడైనా ఇస్తాడే, దానికి జగనే కాదు. కానీ నిజంగా పర్పస్ సర్వ్ అవ్వదు. ఏదో వచ్చిన అడ్వైజర్లు ఎంతమంది లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు, జగన్ దగ్గర అయితే ఎంతమంది ఉన్నారో లెక్క కూడా లేదు, తెలీదు. వాళ్ళకి అందరూ ఎప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరికుండదు. సో అది ఎనీవే, నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. సో ఇక ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండాలనుకున్నారా, లేకపోతే ఏమైనా నేను మీరు అంటే బీఫామ్ ఇవ్వడానికి చాలా పట్టు ఫ్యూచర్లో ఇవి కూడా ఈ ఇంటర్వ్యూలు ఏవో అంటారు కదా, బ్రాడ్కాస్ట్, ఇవి కూడా తగ్గించేస్తాను. ఇక అయిపోయిందా, నేను +70కి వచ్చాను. ఇప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది, రిటైర్ అయిపోయి 12 ఏళ్ళు అయింది. ఇక స్లోగా విత్డ్రా అయిపోతాం కదా హ్యాపీగా. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే ఇంకా నన్ను 10 మంది పలకరిస్తున్నారు. మీ యూట్యూబ్ ధర్మం అని చెప్పి ఇంకా మనం ఏమనుకుంటున్నామో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు మా తాతగారిది, మా ముత్తాత గారి ఫోటోలే లేవు, నావైతే వీడియోలే ఉంటాయి. నా నెక్స్ట్ జనరేషన్, మా మన వాళ్ళకి ఇది కూడా మా తాత అని చెప్పుకోవడానికి. ఇది పర్లేదు, లైఫ్లో నో రిగ్రెట్స్, హ్యాపీ. సరే, రాష్ట్ర విభజనకి సంబంధించి మళ్ళీ గతంలోకి వెళ్దాం. 2014లో జరిగినటువంటి రాష్ట్ర విభజనలో మీరు ఎంపీగా ఉన్నారు. సో ఉండవల్లి అరుణ్ కుమార్ తర్వాత గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు కానీ రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని, ఆ సమయంలో అతను పెద్దగా దీన్ని అపోజ్ చేసింది లేదని ఇప్పుడు కొంతమంది వాదిస్తున్నారు, విమర్శలు చేస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, నేను ఇంటిగ్రేషనిస్ట్ అని కాదు. ఓకే, రాష్ట్రం విడిపోతామని అడగటానికి తెలంగాణ వాళ్ళకి పూర్తి రైట్ ఉంది, విడదీసేయడానికి పార్లమెంట్కి పూర్తి రైట్ ఉంది. అయితే మనం వెళ్ళవలసిన లైన్లో వెళ్ళలేదు. మనం ఎందుకు అపోజ్ చేస్తున్నాం? సహేతుకంగా జరగలేదని. నేను ఇప్పుడు వేసింది, కోర్టులో వేసింది ఏంటంటే, పార్లమెంట్లో ఒక చట్టం జరగడానికి ఏం ఫాలో అవ్వాలో పూర్తిగా ఏది ఫాలో అవ్వాలి. ఇది నేను చెప్పలే, మోడీ గారు చెప్పాడు, అమిత్ షా చెప్పాడు. ఎక్కడ చెప్పారు? లోక్సభలో చెప్పారు, రాజ్యసభలో చెప్పారు. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్లు దానికి జగన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది లక్కీగా. ఎగ్జాక్ట్లీ, అది కూడా ముందు రోజున అపోజ్ చేశారు. ముందు రోజు అభిషేక్ సింగ్ వచ్చి ఇదంతా అయిపోయిన కదా, తీసి పక్కన పారేయండి అన్నాడు. నేను తెలంగాణ తరఫున వచ్చాడేమో అనుకున్నాను, కాదు ఆంధ్ర తరఫున. ఇది ఎక్కడ కూడా బాబు అనుకుంటే నెక్స్ట్ డే రెక్టిఫై చేసుకుని ఎఫిడేవిట్ వేశారు, బాగా వేశారు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేస్తూ పెద్ద అడ్వకేట్ని పెడితే ఒక కొలిక్కి వస్తుంది. ఏమంటుంది మరి ఇప్పుడు గవర్నమెంట్? ఏమైనా రెస్పాన్స్ లేదు, చేయరు. చేస్తే ఇంక అంతకన్నా ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి అడిగాను, చేస్తా అని చెప్పాడు ఆయన. ఏం చేయలే, వాయిదా ఇప్పుడు రేపు ఎప్పుడో వస్తుంది, కొట్టేస్తారు. అవునా, ఇంకేం చేస్తాం? అంటే ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక ఆంధ్ర విడిపోయిన అవి కూడా పెట్టాము. అవి విభజన చట్టంలో అప్పుడు ఎందుకు పెట్టించుకోలేకపోయింది? పెట్టారు, అన్నీ పెట్టారు. ఏది పెట్టలేదు, అన్నీ పెట్టారు. ఎవడు పట్టించుకుంటేగా? పట్టించుకుంటే యాక్చువల్గా గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ బడ్జెట్లో పెట్టి చేస్తామని చెప్పి పెట్టారు యాక్ట్లో. ఓకే,